తేనె అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. రోజు టీలో వేసుకున్న జలుబు చేసినప్పుడు తిన్న తేనె ఎంత బాగుంటుందో. కానీ మీకు తెలుసా, అసలు షాకింగ్ విషయం ఏంటంటే తేనె అసలు పాడవదు. అవును, మీరు విన్నది నిజం. ఈజిప్ట్లో వేల సంవత్సరాల క్రితం పిరమిడ్లో దొరికిన తేనె ఇప్పటికీ తినడానికి బాగుందట. దానికి కారణం ఏంటంటే తేనెలో నీళ్లు చాలా తక్కువ ఉంటాయి. పగలబడే బ్యాక్టీరియా పెరగడానికి నీళ్లు కావాలి. తేనెలో ఆ బ్యాక్టీరియా చనిపోతాయి. అందుకే తేనె ప్రకృతి మనకు ఇచ్చిన ఎప్పటికీ చెడిపోని ఒక గొప్ప బహుమతి. ఆక్టోపస్కి 3 గుండెలుంటాయి. మనకైతే ఒక గుండె ఉంటేనే చాలా గొప్ప అనుకుంటాం కదా. కానీ ఆక్టోపస్కి ఏకంగా 3 గుండెలుంటాయట. ఇందులో 2 గుండెలు దాని గిల్స్ చేపల మొప్పలాంటివి రక్తాన్ని పంప్ చేస్తాయి. 3వ గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని పంపుతుంది. మరి 3 ఎందుకు అనుకుంటున్నారా? సముద్రంలో ఆక్టోపస్కి చాలా ఆక్సిజన్ అవసరం. అందుకే దానికి ఇలాంటి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. అయితే ఇంకో వింత ఏంటంటే ఆక్టోపస్ ఈదుతున్నప్పుడు దాని 3వ గుండె కొంచెం సేపు పనిచేయడం ఆపేస్తుందట. ఎంత వింతగా ఉంది కదా. నిజమైన బెర్రీ ఏదో తెలుసా? స్ట్రాబెర్రీ కాదు, బనానానే. స్ట్రాబెర్రీ అంటే మనందరికీ చాలా ఇష్టం. ఇది పండ్లలోనే కింగ్ అనుకుంటాం. కానీ మీకు తెలుసా, సైన్స్ ప్రకారం స్ట్రాబెర్రీ అసలు బెర్రీ కాదు. అవును, వింతగా ఉంది కదా. నిజానికి మనం ఎప్పుడూ చూసే బనానా, అరటిపండు మాత్రమే నిజమైన బెర్రీ అట. బెర్రీ అంటే ఏంటంటే ఆ పండు లోపల విత్తనాలు ఉండాలి, దానిపై తొక్కతోలు మెత్తగా ఉండాలి. ఈ లక్షణాలు అరటిపండుకు సరిపోతాయి, స్ట్రాబెర్రీకి కాదు. చూసారా, కొన్నిసార్లు కనిపించేది ఒకటి అయితే నిజం ఇంకోలా ఉంటుంది. మొసలి నాలుక అస్సలు కదలదు. మొసలిని నోరు తెరిచి ఎప్పుడైనా చూసారా? దాని నాలుక కదలడం మీరు గమనించారా? అస్సలు కదలదు. ఎందుకంటే మొసలి నాలుక దాని నోటి కింద భాగానికి పూర్తిగా అతుక్కుపోయి ఉంటుంది. అందుకే అది నాలుక బయటికి తీయలేదు, కదపను లేదు. మరి ఇలా ఎందుకు అనుకుంటున్నారా? దాని శరీర నిర్మాణం అలాగే ఉంటుంది. ఇది నీటిలో చాలా వేగంగా ఈదడానికి మొసలికి సహాయపడుతుంది. అంటే మొసలి నాలుక కేవలం ఆహారాన్ని పట్టుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. దాన్ని బయటికి తీయడం, కదపడం కుదరదు. వేసవిలో ఈఫిల్ టవర్ కొంచెం పొడవు పెరుగుతుంది. ఫ్రాన్స్లో ఉన్న ఈఫిల్ టవర్ చాలా పెద్ద, గట్టి కట్టడం అనుకుంటాం కదా. కానీ దీనికి కూడా జీవం ఉన్నట్లు కొన్ని లక్షణాలు ఉంటాయట. అదేంటంటే వేసవి కాలంలో ఎండ బాగా పెరిగితే ఆ వేడికి టవర్లోని లోహం మెటల్ కొంచెం విస్తరిస్తుంది. దాంతో ఈఫిల్ టవర్ సుమారు 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుందట. దీన్నే సైన్స్ భాషలో థర్మల్ ఎక్స్పాన్షన్ అంటారు. అదే శీతాకాలం వస్తే చలికి మళ్లీ కొంచెం చిన్నగా మారిపోతుంది. ఎంత వింతగా ఉంది కదా, ఒక కట్టడం ఇలా పొడవు పెరగడం. శుక్రగ్రహంపై వీనస్ ఒక రోజు 1 సంవత్సరం కన్నా ఎక్కువ. మామూలుగా మన భూమిపై ఒక రోజు గడిచాక కదా 1 సంవత్సరం వస్తుంది. కానీ వీనస్ శుక్రగ్రహం పైన దీనికి విరుద్ధం. అక్కడ 1 రోజు అంటే మన భూమిపై 243 రోజులతో సమానం. అంటే దాదాపు 8 నెలలకు పైగా. కానీ అది సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 1 సంవత్సరం పూర్తి చేయడానికి కేవలం 225 రోజులు మాత్రమే పడుతుంది. ఆలోచించండి, వీనస్ పై మీరు 1 రోజు ఉంటే భూమిపై దాదాపు 1 సంవత్సరం గడిచిపోతుంది. ఎంత విచిత్రంగా ఉంది కదా. మన మెదడు ఒక చిన్న బల్బును వెలిగించగలదు. మనం రోజులో ఎన్నో విషయాలు ఆలోచిస్తాం, నిర్ణయాలు తీసుకుంటా కదా. ఇవన్నీ మన మెదడు లోపల ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా జరుగుతాయి. మీకు తెలుసా, మన మెదడు సగటున 20 వాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తుందట. అంటే ఒక చిన్న ఎల్ఈడి బల్బును వెలిగించడానికి సరిపడా శక్తి అన్నమాట. ఇంత చిన్న మెదడు ఇంత శక్తిని తయారు చేస్తుందని వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. దీనివల్లే మనం ఇంత తెలివైన వాళ్ళం అయ్యాం. కొన్ని తాబేళ్లు వెనుక భాగంతో శ్వాస తీసుకుంటాయట. తాబేళ్లు నీటిలో చాలా సేపు ఉంటాయని చూశారు కదా. అసలు అవి నీళ్లలో ఎలా ఊపిరి తీసుకుంటాయి అని ఎప్పుడైనా అనుకున్నారా? వింతగా అనిపించవచ్చు. కానీ కొన్ని రకాల తాబేళ్లు తమ వెనుక భాగంలో ఉన్న ఒక ప్రత్యేకమైన అవయవం, దీని క్లోయకా అంటారు, ద్వారా నీటి లోపలే ఊపిరి తీసుకుంటాయట. ఇది నీటిలో నుంచి ఆక్సిజన్ను నేరుగా శరీరం లోపలికి తీసుకునే శక్తిని వాటికిస్తుంది. అందుకే అవి నీటిలో ఎక్కువసేపు సులభంగా ఉండగలుగుతాయి. ప్రకృతిలో ఎంత వింతైన విషయాలు ఉంటాయో కదా. పాము తల వేరు చేసిన కాటు వేయగలదు. పాము తలను నరికేస్తే అది చనిపోయినట్లే కదా, ఇంకే ప్రమాదం ఉండదు అనుకుంటాం. కానీ అది నిజం కాదు. పాము తలను శరీరం నుండి వేరు చేసిన తరువాత కూడా కొంతసేపు దాని మెదడు లోపల నరాలు పనిచేస్తూనే ఉంటాయిట. అందుకే
అది తల లేకపోయినా కూడా కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు కాటు వేయగలదు. చాలా భయంకరంగా ఉంది కదా, కాబట్టి ఎప్పుడూ పాము తలతో ఆడుకోవడం ప్రమాదకరం. ఈ వీడియో మీకు కొత్త విషయాలను నేర్పించి మిమ్మల్ని ఆశ్చర్యపరిస్తే దయచేసి లైక్ బటన్ నొక్కండి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ డిస్కవరీల కోసం మీ ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేయండి.